రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా యువ దర్శకుడు మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ది రాజాసాబ్ చిత్రాన్ని సుమారు 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రూపొందించారు. ఈ సినిమాపై పబ్లిక్ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని నిర్మాత పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్ సొంతంగా రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. సీడెడ్ ఏరియాల్లో శోభన్ డిస్ట్రిబ్యూషన్, నైజాంలో మైత్రి మూవీ మేకర్స్, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉషా పిక్చర్స్ రిలీజ్ చేస్తోంది. రాజాసాబ్ చిత్రానికి ఓవర్సీస్ లో కూడా రికార్డ్ లెవెల్స్ లో స్పందన వస్తుంది. నార్త్ అమెరికాలో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ప్రత్యాంగిరా సినిమాస్ రిలీజ్ చేస్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను సుమారుగా $9 మిలియన్ అంటే భారతీయ కరెన్సీలో సుమారుగా 80 కోట్ల రూపాయలు చెల్లించి ప్రత్యాంగిరా సినిమా సొంతం చేసుకుంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ సుమారు $18 మిలియన్లని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ది రాజాసాబ్ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనూ ఇతర రాష్ట్రాల్లోనూ భారీగా థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఆంధ్ర, నైజాం థియేట్రికల్ రైట్స్ 120 కోట్ల మేర, హిందీ రైట్స్ 30 కోట్లకు, తమిళ హక్కులు 8 కోట్ల రూపాయలు, కర్ణాటక రైట్స్ 15 కోట్ల రూపాయలు, కేరళలో 4 కోట్ల రూపాయల మేర బిజినెస్ వాల్యూ కట్టడం జరిగింది. ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ సుమారుగా 220 నుంచి 230 కోట్ల మేర వాల్యూ కట్టాయి. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే కనీసం 500 కోట్ల మేర గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది అని తెలిసింది. ది రాజాసాబ్ థియేట్రికల్ రైట్స్ వివరాలు ఇలా ఉంటే, శాటిలైట్, డిజిటల్ రైట్స్ కూడా భారీ రేటు పలికాయి. శాటిలైట్ రైట్స్ 140 కోట్ల మేర, అలాగే డిజిటల్ రైట్స్ 190 కోట్ల రూపాయల మేర అమ్ముడుపోయాయి. ఈ బిజినెస్ వల్ల బడ్జెట్ లో దాదాపు 50% పైగా రికవరీ సాధించిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.